హాయ్ అండి. వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్‌గా కొబ్బరి అరిసెలు అయితే చేసి చూపించబోతున్నానండి. కొబ్బరి అరిసెలు చేయటం చాలా సింపుల్ అండి. అరిసెల కంటే కొబ్బరి అరిసెలు చేయటం చాలా ఈజీ అనమాట. నా వీడియోని చూస్తూ నేను చెప్పినట్టుగా కనుక ఫాలో అయ్యారంటే కొబ్బరి అరిసెలు చేయడం చాలా ఈజీ. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా గుల్లగా వస్తాయి. వారం 10 రోజులైనా పాడవకుండా అలాగే ఉంటాయండి. మన ఛానల్లో నువ్వులతో చేసిన అరిసెలు, సున్నుండలు, జంతికలు చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. నేను 2 కేజీల బెల్లంతో అయితే ఇక్కడ కొబ్బరి అరిసెలు వండుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 3 కేజీల బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ముందు రోజు ఉదయం నానబెట్టుకోవాలి. అంటే మనకి ఈ బియ్యం 24 గంటలు నానితే కొబ్బరి అరిసెలు అనేవి చాలా చక్కగా వస్తాయి. ముందుగా నానబెట్టిన ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మనకి ముందు రోజే నానబెట్టుకుంటాం కాబట్టి బియ్యం కొంచెం పులిసినట్టుగా స్మెల్ అయితే వస్తాయి. అందుకే 2-3 సార్లు కడుక్కుంటే మనకి ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట. శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిల్లుల బుట్ట తీసుకుని ఈ బియ్యాన్ని అందులోకి తీసుకోవాలి. ఇలా చిల్లుల బుట్టలోకి తీసుకుంటే వాటర్ ఏమన్నా ఉంటే వాటర్ అంతా కిందకి డ్రైన్ అయిపోతుందండి. ఇలా డ్రైన్ అయిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ మీద ఈ బియ్యాన్ని వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని ఇంట్లోనే నీడగా ఉన్న ప్రాంతంలో ఆరబెట్టుకోవాలండి. ఎండలో ఆరబెట్టకూడదు. మనకి కొంచెం చెమ్మగానే ఉండాలి. కొంచెం తడి పీల్చుకుంటే సరిపోతుందనమాట. అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. 1 కేజీ బెల్లానికి ఇక్కడ నేను 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. మీడియం సైజులో ఉండే కొబ్బరికాయలు తీసుకున్నాను. అదే కనుక పెద్ద కొబ్బరికాయలు అయితే 2 తీసుకుంటే సరిపోతుందనమాట. నేను 2 కేజీల బెల్లానికి 6 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఈ కొబ్బరికాయలన్నీ మనం తురుముకోవాలి. కొబ్బరి అరిసెలు అంటేనే మనకి కొబ్బరి ఎక్కువగా వేసుకుంటేనే కమ్మగా ఉంటాయండి. కొబ్బరిలోనే మనకి కొబ్బరి అరిసె టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా తురుముకున్న ఈ కొబ్బరి అంతా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నాకు కొబ్బరి చాలా ఎక్కువగానే వచ్చింది. మనం 2 కేజీల బెల్లం అయితే ఆ మాత్రం కొబ్బరి ఉంటేనే మనకి గుల్లగా పొంగుతూ వస్తాయండి. ఈ కొబ్బరి తురుము కూడా పక్కన పెట్టుకుందాము. కొబ్బరి తీసే టైంలో మనకి బియ్యం కూడా ఆరిపోయినాయండి. మరీ డ్రైగా ఆరిపోకూడదు. మన చేతికి కొంచెం చెమ్మ అంటుకున్నట్టుగానే ఉండాలి. మీరు కొంచెం బియ్యం అయితే మిక్సీలో పట్టుకోవచ్చండి. నాకు కొంచెం ఎక్కువ కాబట్టి నేను మిల్లి దగ్గరికి అయితే పంపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 2 కేజీల బెల్లాన్ని తీసుకున్నాను కదండి. ఆ బెల్లం అంతా కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి. అప్పుడే మనం పాకం త్వరగా కరిగిపోతుంది అనమాట. ఇలా కొట్టుకున్న ఈ బెల్లం అంతా కూడా ఒక పళ్ళెంలోకి అయితే తీసుకోవాలి. నేను 2 కేజీల బెల్లం అని చెప్పాను కదండి. ఈ బెల్లాన్ని మనం కొలుచుకుని కూడా చేసుకుందాము. మీ దగ్గర ఏదైనా ఒక గిన్నె ఉంటే ఆ గిన్నెతో కానీ, పెద్ద గ్లాస్ ఉంటే గ్లాస్తో కానీ కొలుచుకోండి. ఇక్కడ నేను లోటాతో అయితే కొలుసు చూపిస్తున్నాను. ఇలా గిన్నెతో కొలుచుకుంటే మనకి నీళ్లు ఎన్ని పోసుకోవాలో కరెక్ట్ గా తెలిసిపోతుందండి. నాకైతే ఈ 2 కేజీల బెల్లం పొడి 3 లోటాలు ఫుల్ గా వచ్చి 4గో లోట కొంచెం వెల్తుగా వచ్చిందనమాట. ఈ కొంచెం వెల్తుని నేను పంచదార వేసుకుని కవర్ చేస్తున్నానండి. అరిసెలైనా కొబ్బరి అరిసెలైనా కొంచెం పంచదార వేసుకుంటేనే అరిసెలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. మీరు కొంచెం బెల్లం తగ్గించుకుని అయినా షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా నాకు మొత్తం 4 లోటాలు పంచదార బెల్లం కలిపి 4 లోటాలు అయితే ఫుల్ గా వచ్చాయి. ఇప్పుడు దీనికి నేను కొలుచుకున్న గిన్నెతో 1.5 వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే మనకి చాలా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా ఈ బెల్లంలోకి అయితే యాడ్ చేసుకుందామండి. మనం ముందుగానే వేసేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత వేసుకుంటారు. అలా వేసుకునే కంటే పాకంతో పాటు కొబ్బరి ఉడికితేనే మనకి కొబ్బరి అరిసెల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. పాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేసుకుంటే అవి ఎక్కువ రోజులు నిలవ ఉండవండి. ఇలా చేసుకుంటే మనకి నెల రోజులైన కొబ్బరి అరిసెలు అనేవి పాడవకుండా ఉంటాయి. మనం ఒక పక్క పాకం ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పిండిని అయితే చల్లించుకుందాము. ఇది మిల్లి దగ్గర పట్టించుకున్నానండి. ఒక్కసారి జల్లించుకుంటే మనకి కొంచెం రవ్వ వచ్చిందంటే కనుక మొత్తం పిండి అంతా జల్లించుకోవాలి. అదే కనుక రవ్వ రాకపోతే మనం జల్లించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ బియ్య పిండి జల్లెడలో మనం కాయిన్స్ వేసి జల్లించుకుంటే పిండి కూడా త్వరగా రాలుతూ మనకి జల్లెడ అవుతుందన్నమాట. ఇలా జల్లించుకున్న ఈ పిండిని ప్రతిసారి ఇలా చేతితో నొక్కి పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి పిండి ఆరిపోకుండా ఉంటుందండి. మొత్తం పిండి అంతా ఇలా జల్లించేసుకుని నొక్కి పక్కన పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పాకం అయితే చూద్దామండి. ఇది పాకం దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే మనం వేసిన కొబ్బరిలో పాలన్నీ కూడా దగ్గర పడి పాకం అంతా దగ్గరకు వచ్చేసరికి కొంచెం టైం పడుతుందన్నమాట. పాకం వచ్చిందో లేదో మనకు తెలియాలంటే ఇలా గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం బెల్లం పాకం వేసి చూసుకుంటే మనకి దగ్గరికి ఉండలాగా రావాలండి. అప్పుడే మనకి పాకం వచ్చినట్టు. రాకపోతే కనుక మళ్ళీ మనం గరిటతో తిప్పుతూనే ఉండాలి. అడుగు మాడిపోకుండా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. మరీ దగ్గరికి వచ్చేసింది, ఇది పిండి కూడా ఎక్కువ పట్టదేమో అని అనుమానం కూడా వస్తుందండి. అలాగే ఏముండదు, పిండి కూడా ఎక్కువగానే పడుతుంది. చూడటానికి పాకం తక్కువగా ఉంటుంది కానీ
పిండి ఎక్కువ కనపడుతుంది. చూడండి ఇలాగా మనం మళ్ళీ నీటిలో వేసి చూసుకుంటే మనకి ఇలా చేతితో నలిపితే ఉండలాగా రావాలి. అలా ఉండలాగా వస్తే మనకి పాకం దగ్గరికి వచ్చేసి రెడీ అయిపోయినట్టు అనమాట. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గుంట గరిటెతో ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనం పిండి వేసి తిప్పేటప్పుడు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం పాకంలో పిండి వేసి తిప్పేటప్పుడు ఇద్దరు ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఒకరు చేతితో తిప్పుతూ ఉండాలి, ఇంకొకరు పిండి వేస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం వేసుకున్న బియ్యం పిండి ఎక్కడా లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె అప్లై చేసుకుని మనం తీసి చల్లుముడి ముద్ద చూస్తే మనకి ఇలాగా చల్లుడు ముద్ద అయితే నిలబడాలండి. అప్పుడే మనకి కొబ్బరి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇంకా అసలు పిండి వేయాల్సిన అవసరం లేదనమాట. కొబ్బరి అరిసెలు కొంచెం చల్లారిన తర్వాత వేసుకున్నా కానీ మనకి డ్రై అయిపోకుండా ఉండటం కోసం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుంటే అసలు డ్రై అవ్వకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఏ పిండి వంట చేసినా ఇద్దరు ఉంటేనే ఒకరికొకరు సాయంగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం చలిమిడిని ఇలా చిన్న ముద్దలుగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకున్నామంటే మనం కొబ్బరి అరిసెలు వేయడం చాలా ఈజీ అనమాట. ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకొని ఆ ఆయిల్ ప్యాకెట్ పైన మనం ఇలా చలువడి ముద్దను పెట్టుకొని మరీ పలుచగా ఒత్తుకోకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదండి, మధ్యస్థంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆయిల్లో కొబ్బరి అరిసె వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉండాలండి. మనం కొబ్బరి అరిసె వేసిన వెంటనే పైకి పొంగుతూ రావాలి. అప్పుడే మనకి ఆయిల్ పీల్చుకోకుండా కొబ్బరి అరిసెలు పర్ఫెక్ట్గా చాలా చక్కగా వస్తాయండి. ఇద్దరు ఉంటే సరిపోతుంది కొబ్బరి అరిసెలు వేసుకోవడానికి. అరిసెలు అయితే కొంచెం టైం పడుతుంది కానీ కొబ్బరి అరిసెలు వేసుకోవడం చాలా ఈజీ అండి. ముందుగానే మనం చలిమిడి ముద్దలను చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా వేసేయచ్చండి. ఒక పక్క వేగుతూ ఉంటాయి, ఒక పక్క మనం కొబ్బరి అరిసెలు వేస్తూ ఉండొచ్చు అనమాట. చూసారు కదా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి రెండు వైపులా కూడా. ఇలా వేగితే మనకి కొబ్బరి అరిసెలు లోపలంతా కూడా చక్కగా వేగుతాయండి. ఈ కొబ్బరి అరిసెలకి పాకమే మెయిన్ అండి. మనం పాకం సరిగ్గా పట్టడం రాకపోతే లోపల చలిమిడిగా ఉండిపోతుంది, మెత్తగా ఉంటాయి. మనం చూపించినట్టుగా కనుక పాకం పట్టుకున్నామంటే లోపల గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి, తినే కొద్దీ తినాలనిపిస్తాయి అనమాట. చూసారు కదండి కొబ్బరి అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము. మీరు కనుక ఫస్ట్ టైం కొబ్బరి అరిసెలు చేస్తున్నట్లయితే పాకమే మెయిన్ అండి. మనం వాటర్లో పాకం వేయగానే మనం పాకం అంతా దగ్గరికి వచ్చి చేతిలోకి తీసుకుంటే ఉండలాగా చేసుకుంటే మనకి ఉండలాగా అయితే కొబ్బరి అరిసెల పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. అలా చేసుకుంటే మీరు కూడా చక్కగా కొబ్బరి అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా లోపల కూడా ఎంతో గుల్లగా, అసలు చలిముడు అనేది లేకుండా చాలా బాగా కుక్ అయింది. లోపలంతా కూడా చాలా గుల్లగా వచ్చాయి. తింటే మాత్రం చాలా కమ్మగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.